నమస్తే ఏపీఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. పద్మ అవార్డుల ప్రధానోత్సవం, రాహుల్ పై ఈసీకి ఫిర్యాదు, ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. భారత గణతంత్ర దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం తాజాగా ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఇక ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేసి గౌరవించారు. ఈ ఏడాది మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించగా వీటిలో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఇప్పటికే సగం మందికి పురస్కారాలు ప్రదానం చేశారు. మిగతా వారికి వచ్చే వారం ఇచ్చే అవకాశం ఉంది. ఇక మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ మరణ అనంతరం తరపున ఆయన కుటుంబ సభ్యులకు పద్మ విభూషణ్ అవార్డును అందజేశారు. సినీ నటుడు మిథున్ చక్రవర్తి, మాజీ గవర్నర్ రామ్ నాయక్, ప్రముఖ గాయని ఉషా ఉతప్ పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణలోని నారాయణపేటకు చెందిన బుర్రా వీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖండ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతి చోట వైసీపీ ఓడిపోవాలి అనే నినాదమే వినిపిస్తోంది అని తెలియజేశారు. ఇప్పటి వరకు ఎన్నో తుపాన్లు చూశాము అని, మే 13న రాబోయే తుపాన్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయము అన్నారు. వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవాలని అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న గుంటూరుకు చెందిన కోబూరు లక్ష్మి అనే మహిళ వేలు కోసుకున్న విషయాన్ని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇక వైసీపీ అరాచక పాలన పోవాలి అనే ఆమె ఈ సాహసం చేశారు అని చంద్రబాబు గుర్తు చేశారు. కర్నూలులో అబ్దుల్ కుటుంబం వైసీపీ పెట్టే బాధలు తట్టుకోలేక రైలు కింద పడి చనిపోయిందని వివరించారు. ఒక అరాచక శక్తి, ఓ దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు అని విమర్శించారు. జగన్ ఓ అహంకారి అని పేర్కొన్నారు. ఎవరైనా తమకు అన్యాయం జరిగిందంటే వారిని మరింత బాధ పెడుతున్నారు, చివరికి హత్య చేస్తున్నారు. విశాఖలోని గీతం యూనివర్సిటీకి కూడా ఇబ్బందులు సృష్టించారు. ఈ రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు. జగన్ ఓ సైకో. ఈ ప్రభుత్వంలో రాష్ట్రమంతా గంజాయి, డ్రగ్స్, చీప్ లిక్కర్ మాయమైపోయింది. ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అని చంద్రబాబు మండిపడ్డారు. ఇక విశాఖను తాను ఐటీ హబ్ గా తయారు చేస్తే జగన్ మాత్రం ఒక గంజాయి హబ్ గా మార్చారు అని ధ్వజమెత్తారు. ఇక రాక్షస మాఫియా వచ్చి విశాఖను నాశనం చేస్తుంది అని మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖ ఓ పులివెందుల్లా మారిపోతుంది అని, పులివెందుల అంటే ఓ గడ్డలి పోటు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక ఉత్తరాంధ్రలోనే 40,000 కోట్ల విలువైన ఆస్తులు కొట్టేశారు అని ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో అదృశ్యమైన యువతల ఆచూకీ కనుక్కుంటాము అని లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తాము అని లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కాజాలోని ఏఆర్ అపార్ట్మెంట్ వాసులతో ఆయన మాటామంతి జరిపారు. తమపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై న్యాయ విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు అందిస్తాము అని జగన్ హామీ ఇచ్చారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు అని ఆరోపించారు. అలాంటి వారు అధికారంలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అన్నారు. సొంత బాబాయిని హత్య చేసిన వారిని జగన్ తన పక్కన పెట్టుకుంటున్నారు అని విమర్శించారు. అటువంటి వాళ్లను పిలిచి మరీ టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. ఎక్కడ చూసినా మాఫియా మయమే అయ్యింది అని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల పిలుపునిచ్చారు. ఇక అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల మాట్లాడారు. వైసీపీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి అని షర్మిల విచారం వ్యక్తం చేశారు. చక్కెర నుంచి పెట్రోల్ వరకు ఇలా సామాన్య ప్రజల
పై మోయలేని భారం పడుతోంది అన్నారు. జగన్ బటన్ నొక్కి ఇచ్చేది 10 అయితే తిరిగి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము అన్నారు. పేద కుటుంబానికి ఏడాదికి 1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా, రాష్ట్రానికి రాజధాని నిర్మించాలన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ మళ్లీ బాగుపడాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని షర్మిల పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమూ అవుతుందని షర్మిల స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ద్వారా నియమితులైన 26,000 మంది ఉద్యోగులను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి స్పందించిన మమతా మాట్లాడారు. ఉద్యోగాలను రద్దు చేయడంతో పాటు వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలి అన్న కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తామని రేవంత్ తెలియజేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర బెంగాల్లోని రాయ్గంజ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పుపై మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలబడతామని ఆమె హామీ ఇచ్చారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తేల్చి చెప్పారు. ఇక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని మమత తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు అధైర్యపడవద్దు అని మమత కోరారు. ఇక పైగా 8 ఏళ్ల వేతనాన్ని కేవలం 4 వారాల గడువులో చెల్లించడం ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నించారు. కొందరు బీజేపీ నేతలు న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని మమత ఆరోపించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో బీజేపీ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో వివాదానికి దారితీసేలా ఉన్నాయని దుయ్యబట్టింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకపోవడంతో కాంగ్రెస్ నిరాశలో ఉంది అని మండిపడింది. రాహుల్ గాంధీ అసత్య ప్రచారాలు చేస్తూ బీజేపీపై కుట్ర పన్నుతున్నారు అని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది అని ఆరోపించారు. ఇక భాష, ప్రాంతం ప్రాతిపదికన ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్ కుట్ర పన్నుతున్న తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బీజేపీ నేత తరుణ్ చుగ్ పేర్కొన్నారు. మరోవైపు రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ గెలిస్తే ఆస్తులను ముస్లింలకి ఇచ్చేస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అని పేర్కొంది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ప్రధానిపై చర్యలు తీసుకోవాలి అని కోరింది. చక్కెర పరిశ్రమను సెప్టెంబర్ 17 లోపు పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్ పేరు లేదు అన్నారు. నిజామాబాద్ లోని బోర్డు ఏర్పాటని స్పష్టంగా చెప్పకుండా నోట్ విడుదల చేశారు అని విమర్శించారు. ఎన్నికలు అయ్యాక బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదు అన్నారు. ఇక నిజామాబాద్ అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉంది అన్నారు. అధికారంలోకి రాగానే చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ గురించి ఆలోచించామన్నారు. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘంను ఏర్పాటు చేశామని తెలియజేశారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి రైతులను పట్టించుకోలేదు అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై బాండ్ రాసి ఇచ్చి బీజేపీ ఎంపీ అరవింద్ మోసం చేశారని రేవంత్ ఆరోపించారు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ కూటమి తప్పక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని చక్కెర పరిశ్రమ, పసుపు బోర్డులను జీవన్ రెడ్డి ఇక దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ పసుపు బోర్డుకు కాంగ్రెస్ స్థాపిస్తుంది అని చెప్పేసి ఆయన హితో పలికారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. రాజ్యాంగాన్ని మార్చడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు అని ఆరోపించారు. అందుకు అవసరమైన 3వ వంతు పార్టీ మెజార్టీ లక్ష్యం కోసం ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారు ఖర్గే ఆరోపించారు. ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి అవసరమైన 3వ వంతు మెజారిటీ లక్ష్యంగానే మోదీ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని చన్నపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఖర్గే మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై బహిరంగ చర్చకు సిద్ధము అన్నారు. తమ ఎన్నికల హామీలు ముస్లిం లీగ్ ఆలోచనను ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పడంపై ఖర్గే మండిపడ్డారు. 3/2 మెజారిటీ కోసం మోదీ చూస్తున్నారు అని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే ఈ మెజారిటీ కావాలి అని సూచించారు. అందుకే 400 సీట్లు రావాలని మోదీ పిలుపునిస్తున్నారు అని ఖర్గే పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటన చేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలను ప్రధాని ఎందుకు అడ్డుకోవడం లేదు అన్నారు. వారి మనసులోనే అది ఉందని, అదే జరగాలని కోరుకుంటున్నందున వల్లే అటువంటి నేతలపై చర్యలు తీసుకోవడం లేదు అన్నారు. తమ మేనిఫెస్టోను ముస్లిం లీగ్ తో పోల్చడం పైన ఖర్గే విరుచుకుపడ్డారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు కనీస మద్దతు ధర వంటివి ఇవ్వడం ముస్లిం లీగ్ కిందకు వస్తాయా అని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధము అన్నారు. 1989 నుంచి గాంధీ కుటుంబీకులు ఎవరూ ప్రధానిగా, ముఖ్యమంత్రిగా కొనసాగలేదని చెప్పారు. అయినప్పటికీ గాంధీ కుటుంబంపై మోదీ మాత్రం విమర్శలు ఆపడం లేదు అన్నారు. మోదీ హిట్ అండ్ రన్ లాంటి వారని ఖర్గే పేర్కొన్నారు. స్థిరంగా నిలబడే సమస్యలపై చర్చించాలి అని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
కాంగ్రెస్ పార్టీ పైన ఆ పార్టీ నేతలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎవరికైనా 2 ఇళ్లు ఉంటే ఒకదాని కాంగ్రెస్ లాక్కుంటుంది అని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన సంపద పంపిణీ ప్రకటనను ఉద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ యువరాజు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు ఎంత ఆస్తి ఉంది, ఎన్ని ఇళ్లు ఉన్నాయి అనే దానిపై విచారణ జరుపుతాము అనడం విడ్డూరంగా ఉంది అన్నారు. మీకు పూర్వీకుల ఇల్లు ఉండి మరో ఫ్లాట్ ఉంటే వాటిలో ఒకటి లాగేసుకుంటారు అని వ్యాఖ్యానించారు. ఇది మావోయిస్టు కమ్యూనిస్టు భావజాలమని పేర్కొన్నారు. వాటినే కాంగ్రెస్ భారతదేశంలో అమలు చేయాలని అనుకుంటుంది అన్నారు. ఇక తాను దేశ ప్రజలను హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ఇండియా కూటమి దృష్టి మీ సంపద ఆస్తులపై పడింది అని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, అమ్మా నాన్నలకు అక్కా చెల్లెలకు ఎంత బంగారం ఉందో విచారణ చేస్తామని కాంగ్రెస్ పేర్కొనడం ప్రధాని మండిపడ్డారు. ఈ రాజవంశీయులు దేశ ప్రజలను దోచుకోవడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. తమ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. ప్రజలను దోచుకోవడం వారి జన్మ హక్కు అనుకుంటున్నారు అని మోదీ విమర్శించారు. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు కవిత అర్హురాలని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆమెను సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసింది అన్నారు. ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు. బీఆర్ఎస్ కు కవిత స్టార్ క్యాంపెయినర్ అని, 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదు అని చెప్పారు. ఈ కేసు దర్యాప్తును కూడా కవిత ప్రభావితం చేయగలరని సిబిఐ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. లిక్కర్ కేసులో ఆమె కీలక వ్యక్తిగా ఉన్నారు అని చెప్పారు. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం మే 2న తుది ఉత్తర్వులు ఇస్తామని తెలియజేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం విధానంలోని ఈడీ కేసులోనూ కవిత బెయిల్ పిటిషన్పై రైవ్స్ అవెన్యూ న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఏపీ 10వ తరగతి ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. 86.69% ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. రిజల్ట్స్ విడుదల సందర్భంగా ఉత్తీర్ణత వివరాలను విద్యా కమిషనర్ సురేష్ కుమార్ వివరించారు. బాలికలు 89.17% ఉత్తీర్ణత సాధించగా బాలురు 84.32% పాస్ అయ్యారు. 2803 పాఠశాలల శాతం. ఇక 17 స్కూళ్లలో 0 ఉత్తీర్ణత శాతం నమోదైంది. 96.37%తో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా 62.47%తో కర్నూలు చివరి స్థానం దక్కించుకుంది. ఏపీ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 98.43% ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలో 96.72% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఏపీ మోడల్ స్కూళ్లలో 92.88%, సాంఘిక సంక్షేమ పాఠశాలలో 94.56%, ఇక ఆశ్రమ పాఠశాలలో 90.13% నమోదైంది. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు 88.96%, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 89.64% సాధించాయి. ఇక జిల్లా పరిషత్ పాఠశాలలో 79.38%, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో 80.01%, మున్సిపల్ హై స్కూల్లో 75.42% విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో 74.40% విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక ఫలితాల్లో 69.26% ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించారు. 11.87% సెకండ్ క్లాస్, 5.56% మంది థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యారు. మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక త్వరలోనే ఆన్లైన్ లోనే రీవాల్యుయేషన్ కౌంటింగ్ దరఖాస్తుకు స్వీకరిస్తారు. ఇక 4 రోజుల్లో అధికారిక వెబ్సైట్ నుంచి మెమోలు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. డీజీపీపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఆయన్ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారులు అన్ని పార్టీలను సమానంగా చూడాలని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తే ఆయన కారును గేటు వరకు ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి రిపోర్ట్ తెప్పించుకుని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తప్పించాలి అని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆయన చేసే అప్రసంగంపై ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ సీనియర్లను పక్కన పెట్టి ఆయనకు ఇన్ఛార్జి డీజీపీ బాధ్యతలు అప్పగించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. డీజీపీని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ కోరినట్లు తెలియజేశారు. జగన్ ప్రచార బస్సు డోరు వద్ద ఉండాలి అని డీజీపీ ఎస్పీలకు చెప్పడం శోచనీయమని అన్నారు. భద్రత పెంచితే సరిపోతుందని తెలిపారు. బస్సు డోరు వద్ద ఉండాలి అని చెప్పడం ఏంటి రాజేంద్రనాథ్ రెడ్డి అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఇక ఎన్నికలు సజావుగా నిర్వహించగలరా అన్నదే తమ అనుమానమని పేర్కొన్నారు. కడప, పులివెందుల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి అని వర్ల రామయ్య కోరారు. కడపలో పోటీ చేస్తున్న షర్మిలకు, ప్రచారం చేస్తున్న సునీతకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చకపోతే కేంద్ర బలగాలకు బాధ్యతలు అప్పగించాలి అని వర్ల కోరారు.
కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హామీలు అమల్లో కాంగ్రెస్ విఫలమైందని ధ్వజమెత్తారు. హామీలు అభివృద్ధి పేరుతో ప్రజలను వంచిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇక 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం, అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలకు పేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు అని తెలియజేశారు. ఆ 2 పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల నుంచి గుణపాఠం తప్పదు అని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలు మోదీకే జై కొడుతున్నారు అని, సికింద్రాబాద్ లో మరోసారి కమలం జెండా రెపరెపలాడుతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బర్కత్పుర, కాచిగూడ, అంబర్పేటలో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ముషిరాబాద్ లో ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ప్రారంభించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే 30% ప్రచారాన్ని పూర్తి చేశామని కిషన్ రెడ్డి తెలియజేశారు. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది అని చెప్పారు. ఇక ఈ సందర్భంగా శివసేన పార్టీకి చెందిన పలువురు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆ పార్టీ పని అయిపోయిందని, కాంగ్రెస్ కు కూడా అదే గతి పట్టబోతోంది అని అన్నారు. భవిష్యత్తు బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 40 సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి లేదు అన్నారు. రాహుల్ ప్రధాని అవుతారని కాంగ్రెస్ పగటి కలలు కంటోంది అని ఎద్దేవా చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. 15 ఆగస్టు నాటికి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయగలరా అని నిలదీశారు. దేవుళ్లపై ఒట్టేసి చెబుతున్నా మీరు మిగతా హామీల అమలు కోసం ఎంతమంది దేవుళ్లపై ఒట్టేస్తారు అని మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్డీఏలోని కూటమి పక్షాలు తమ ప్రచారాన్ని మరింత పదునెక్కించాయి. ఇందులో భాగంగా తమ ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. త్వరలో ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఆయన ఒకే రోజు 3 సభల్లో పాల్గొంటారు. అయితే ఇంకా టూర్ షెడ్యూల్ను ఖరారు చేయలేదు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ను మార్చాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ మిత్రపక్షాలు ఇప్పటికే దూసుకువెళ్తున్నాయి. తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని కూటమి పార్టీలు నిర్ణయించాయి. నామినేషన్ల దాఖలకు ఈ నెల 25న చివరి రోజు కాగా, ఆ మరుసటి రోజే నామినేషన్లను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఉపసంహరణ ఉంటుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత ప్రచారాన్ని మరింత పగడ్బందీగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. ఇక ఎండలు ఎక్కువగా ఉండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు, రాత్రి 8 గంటలకు 2 సభల్లో పాల్గొంటున్నారు. రాత్రి పాల్గొన్న సభ అనంతరం ఆయన అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం ఆయా జిల్లాలోని పార్టీ నేతలు, ఇక అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. ఇక ఈ సమావేశంలో ప్రచారంలోని తీరుతెన్నులు, పార్టీ అంతర్గత సమన్వయం, మిత్రపక్షాలపై బీజేపీ, జనసేనతో సమన్వయం, ఓట్ల బదిలీ వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు టూర్ షెడ్యూల్లో కొంత మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. ఉదయం పార్టీ నేతలతో సమావేశమైన వెంటనే మధ్యాహ్నంలోపు ఆయా వర్గాలతో భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించారు. రానున్న ఎన్నికల్లో కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాలి అనే అంశంపై వారికి వివరించనున్నారు. అలాగే వారి సమస్యలను కూడా తెలుసుకుని అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రాబోయే 2-3 రోజుల్లో చంద్రబాబు పర్యటన షెడ్యూల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఇక ఇప్పటికే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో 2 రోజుల పాటు పర్యటించారు. త్వరలో ఆమె పర్యటన షెడ్యూల్ కూడా ఖరారు కానుంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా మంగళగిరిలో గత 2 రోజులుగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆయన రోజుకు 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. తొలుత జనసేన పోటీ చేస్తున్న అభ్యర్థుల నియోజకవర్గాల్లో సభలు పూర్తి చేయనున్నారు. ఎన్నికలకు ముందే బీజేపీకి తొలి విజయం చేకూరింది. ఆ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. సూరత్ లో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తొలి విజయం లభించినట్లయింది. సార్వత్రిక ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాతా తెరిచింది. గుజరాత్ లోని సూరత్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడం, పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో దలాల్ విజయానికి మార్గం సుగమమైంది. ఇక సూరత్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నీలేష్ కొంబారి నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఓ వెల్లడించారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నుంచి వేసిన మరో నామినేషన్ కూడా చెల్లనిదిగా ప్రకటించారు. మరోవైపు ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా 8 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన వీరంతా పోటీ నుంచి వైదొలిగారు. వీరిలో స్వతంత్రులతో పాటు బీఎస్పీ అభ్యర్థి కూడా ఉండడం గమనార్హం. ఇక పోటీలో ముఖేష్ దలాల్ ఒక్కరే మిగలడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆయన విజయంపై ఈసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ దలాల్ కు అభినందనలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి సూరత్ తొలి కమలాన్ని అందించింది అని రాసుకొచ్చారు. ఇక అటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా దీనిపై పోస్ట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయానికి నాంది పలుకుతుంది అన్నారు.
ఇక ప్రధాని మోదీ నాయకత్వంలో గుజరాత్తో సహా దేశవ్యాప్తంగా 400 స్థానాలతో కమలం విజయభేరి మోగిస్తోంది అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక గుజరాత్లోని మొత్తం 26 లోక్సభ స్థానాలకు 3వ విడతలో భాగంగా మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు సూరత్లో ముఖేష్ దలాల్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే ఈ స్థానానికి పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు. వివేక హత్యలో సీఎం జగన్ కూడా భాగస్థుడేనని ప్రకటించారు. వివేక కుమార్తె సునీతకు తనకు చీకటి ఒప్పందం ఉందని అవినాష్ రెడ్డి అంటున్నారని, ఆ విషయం నిరూపిస్తే జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధము అన్నారు. నిరూపించలేకపోతే మీరు జైలుకు వెళ్లేందుకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. పులివెందుల్లోని తన ఇంటి వద్ద దస్తగిరి మీడియాతో మాట్లాడారు. ఈ 5 ఏళ్లలో జగన్ వివేక హత్య గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ పంచాయతీ బెంగళూరుకు చేరింది. ఖమ్మం సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం ఎంపీ సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి పట్టుబడుతున్నారు. ఖమ్మం ఎంపీ టికెట్ను తన భార్య నందినికి లేదా రాయల నాగేశ్వరరావుకు ఇవ్వాలి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఇక ఈ పంచాయతీ కాస్త కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దగ్గరకు చేరింది. భట్టి, పొంగులేటిని బెంగళూరుకు పిలిపించిన డీకే శివకుమార్ ఈ విషయంపై వీరిద్దరితో మంతనాలు జరుపుతున్నారు. ఇవాళ సాయంత్రంలోగా ఖమ్మం సీటు విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ, బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు శని, ఆదివారాల్లో నడపాలి అని నిర్ణయించుకున్నారు. ఇక బెంగళూరు, విశాఖల మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడుపుతోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం, బెంగళూరు నగరాల మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 30 వరకు శని, ఆదివారాల్లో మాత్రమే ఈ రైళ్ల సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. వైసీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలు బరితెగిస్తున్నారు. సత్తెనపల్లి మండలం పెద్దమక్కెన శివార్లో వైసీపీ అరాచకం బయటపడింది. టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ కు వెళ్తున్న సమయంలో వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. ఇక టీడీపీ కార్యకర్తలపై రాళ్లతో వైసీపీ శ్రేణులు దాడి తెగబడడం కలకలం రేపింది. పెద్దమక్కెన శివారు ప్రాంతంలో వైసీపీ మూకలు మరోమారు రెచ్చిపోయారు. పెట్రోల్ బంకులో టీడీపీ కార్యకర్తలు పెట్రోల్ కొట్టిస్తుండగా వైసీపీ మూకలు రాళ్లతో తెగబడ్డారు. ఎమ్మెల్యే నంబూరి శంకర్ నామినేషన్ సందర్భంగా బైకులకు పెట్రోల్ కోసం వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. కన్నా నామినేషన్ వెళ్తున్నారు అని అక్కసుతో టీడీపీ కార్యకర్తలపై వారు రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో 4 టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఇక సత్తెనపల్లిలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు పెద్దమక్కెనకు చెందిన వారిగా టీడీపీ నేతలు గుర్తించారు. రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి తెరలేపారు. వైసీపీ దౌర్జన్యాలను ఎలక్షన్ కమిషన్ సైతం కట్టడి చేయలేకపోతోంది. అధికార మదంతో వైసీపీ ముఖలు ఏదో ఒక మూల రెచ్చిపోతూనే ఉన్నారు. కొత్తగూడెం పట్టణ పరిధిలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆహాకారాలు నెలకొన్నాయి. ఇక ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు విలవిల్లాడిపోయారు. ఇక చిన్నపాటి గాలివానకు కొత్తగూడెం పట్టణ పరిధిలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో డయాలసిస్ రోగులు, ఇతర అనేక రకాల ఎమర్జెన్సీ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుపత్రికి జనరేటర్ లేకపోవడంతో చిన్న ఇన్వర్టర్ సహాయంతో ఎమర్జెన్సీ వార్డుకు విద్యుత్ సరఫరా జరుపుతున్నా ఫలితం లేకుండా పోయింది. అధిక సంఖ్యలో రోగులు ఉండే చోట కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కావడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండడంతో ఉక్కపోతలకు రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక కరెంటు లేక నీరందక రోగులు అల్లాడిపోయారు. విద్యుత్ అధికారులకు ఎన్ని ఫోన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది అని పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరెంటు లేకపోవడంతో ఆక్సిజన్ లేక ఒకరు చనిపోయారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వేడి ఆసుపత్రికి విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలి అని పలువురు. ముంబైతో జరిగిన పోర్లో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లో కేవలం 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆ జట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ శతకంతో అదరగొట్టాడు. ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ జైత్ర యాత్ర కొనసాగింది. సొంత మైదానంలో ముంబైతో జరిగిన పోర్లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంతకంతో కదం తొక్కడంతో 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 18.4 ఓవర్లో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. మరో ఓపెనర్ జ్యూస్ బట్లర్, కెప్టెన్ సంజు శాంసన్ రాణించారు. ఈ మ్యాచ్తో రాజస్థాన్ ఆడిన 8 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించగా ముంబైకి ఇది 5వ ఓటమి.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ విఫలమయ్యారు. తిలక్ వర్మ అర్ధశతకం బాదాడు. నేహాల్ వదేరా దూకుడుగా ఆడాడు. మహమ్మద్ నబీ పర్వాలేదు అనిపించారు. రాజస్థాన్ పేసర్ సందీప్ శర్మ ఆట ఆకట్టుకుంది. ఇక ట్రెంట్ బౌల్ట్ 2, ఆవేష్ ఖాన్, చాహెల్ తలో వికెట్ పడగొట్టారు.